ఈరోజు ప్రపంచం లోపల అందరి ఎదుట భవిష్యత్తు అనిశ్చితమైనది. రేపేమవుతుందనేది ఎవరికీ క్లియర్ లేదు. ఒకవేళ పాపాల కుండ నిండకపోతే అది ఎలా పగిలిపోతుంది? ఏ వస్తువుకైనా అతి లేకపోతే అంతమెలా అవుతుంది? ప్రతి విషయం గురించి ఇది పొరపాటు జరుగుతుంది అని మీరు ఎలా అనగలుగుతున్నారు? డ్రామాలో ప్రతి దృశ్యం కళ్యాణకారి. మరి మన యొక్క ప్రశ్నల్లో వంకర గుర్తులు ఎందుకు వస్తున్నాయి? వంకరగా గుర్తుగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంతా మంచి జరుగుతుంది. ఇదంతా అతికి గుర్తు. కలియుగంలో అతి రాకపోతే అంతం ఎలా వస్తుంది? అంతం కాకపోతే ఆది ఎలా వస్తుంది? సత్యుగం ఎలా వస్తుంది? అందుకని ఎప్పుడూ కూడా ఎవరి యొక్క లెక్క ఖాతాని చూసి, డ్రామాలో ఏదైనా నెగటివ్ దృశ్యాన్ని చూసి అలజడిలోకి రావద్దు. ప్రతి దృశ్యాన్ని చూస్తూ నేను నవ్వుతూ ఉండాలి. చాలా మంచిగా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది అనే వ్రతం తీసుకో.